ఓం నమ శివాయ నమః. షార్ట్లో శివరాత్రి గురించి తెలుసుకున్నాం కదా. మనం ఆ పరమశివుని కోసము కొన్ని మనకు ఏ విధంగా ఆ దేవుడు మనకు అనుగ్రహించి బోలాశంకరుడు బోలాగా మన కోరికలన్నీ నెరవేర్తాడో మనం కొంచెం మహాశివుని కోసం వివరణ తెలుసుకున్నాం. శివుడు మన అనంతము. మనం శివ దర్శనం చేసుకుందాం అనుకుంటే మనము జపము తపము మన దీక్ష ఫలంగా ఆ శివుడి దర్శనం, ఆ శివయ్య పరమశివుని దర్శనం మనకు లభిస్తుంది. అందరూ అనుకుంటారు బోలాశంకరుడు తొందరగా మనకు అనుగ్రహిస్తాడని. అంత ఈజీ ఏం కాదు. పరమశివుడు భక్తితోని అన్నీ వదిలి ఏకాగ్రతతోని శివజపన చేయడం వల్ల ఆ పరమశివుడు అనుగ్రహించాలంటే తపస్సు కంపల్సరీ అవసరం. ఆ తపస్సులోనే అనుగ్రహం అనేది శివ దర్శనం లభిస్తుంది. ప్రత్యక్షంగా మాత్రం చూడాలనుకుంటే మన విశ్వాన్ని చూడాలి. మన విశ్వంలో ఆ పరమశివుడి స్వరూపము కనిపిస్తుంది. జగమంతా శివమయం, లోకమంతా శివనామం. ప్రతి కొండల్లో, చెట్టులో, పుట్టలో, మట్టిలో, గాలిలో, పంచభూతాలలో, నవగ్రహాలలో ఆ పరమశివుని దర్శనం మనము చేసుకుంటూ ఉండాలి. మనం ఏది చూసినా శివార్పణం అనుకుంటూ చూస్తూ ఉంటే ఆ పరమశివుని దర్శనం తప్పకుండా జరుగుతుంది. మన పాపాలని పుణ్యాలని గ్రహించేది ఆ పరమశివుడు. మన ప్రతి జన్మలో మనం ఏ విధంగా పాపపుణ్యాలు చేసుకుంటామో, ఏ విధంగా పుణ్యాలు, ధర్మాలు, దానాలు మనం ఎవరికి హాని చేస్తున్నామో ప్రతి ఒక్కటి ఆ పరమశివుని చెంతకు చేరిపోతుంది. దానివల్ల మనకు శిక్ష మాత్రం తప్పక అనుభవిస్తాము. ఆ పరమశివుడు మనకు రాసి ఒక పెద్ద బుక్లో రాసేసి పెట్టేస్తాడు. తర్వాత ఇంకా ఆ బుక్ మన జీవితాన్ని ఓపెన్ చెయ్యడు. మళ్ళా మనము దానికి పరిష్కారము, పుణ్యం చేసిన పాపం చేసిన ఏది చేసినా ఆ పరిష్కారం మనం తప్పకుండా అనుభవించాల్సిందే. మనం ఎంత ఆరాటపడి ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పేసి ఎంత తపస్సు చేసినా ఏం చేసినా ఒక్కసారి రాసేసిన తర్వాత అది అనుభవించాల్సిందే. అనుభవించిన తర్వాతనే మనకు మంచి అయితే మంచి వస్తుంది, చెడు అయితే చెడు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని ఉన్న కొన్ని వేల జన్మల్లో మనం పుట్టుక చావు కొన్ని వేల సూక్ష్మ జీవులకించి ఒక జీవుడు ఒక మనిషి జన్మ అనే ఎత్తే బంగారపు జన్మని మనము చాలా మనం చూసి జీవించాలి. మనని మాత్రం ఆ శివుడు అస్సలకి వదలడు. ఎవ్వరు వదిలినా కానీ పరమశివుడు మాత్రం వదలడు. అంత కఠోరమైన దీక్ష ఉంటే కానీ ఆ శివ దర్శనము అనేది కలుగుతుంది. మనము ఏది చేసుకున్నా పుణ్యం చేసుకున్నా అదే పదే మనం చెప్తున్నాము. శివస్మరణ అనేది ఎంతో శాంతకరం. మీరు ఏ బాధలు, ఎటువంటి బాధలు ఉన్న చిన్నవాళ్ళ నుంచి పెద్దల వాళ్ళ వరకు కూడా శివస్మరణ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మన పాపాలు అనేది కరుగుతూ వచ్చి శాంత స్వరూపము మనకు ఏర్పడుతుంది. మన ఆత్మ గుండెలోనే ఆ పరమశివుడు జ్యోతి వెలుగుతూ ఉంటుంది. కాబట్టి శివుడు అనేది మన లోకమే ఒక శివం. మనము ఆ శివ దర్శనం చేసుకోవాలంటే మన రెండు కళ్ళు సరిపోవు. ఆ పరమశివుని దర్శనం అనేది విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఒకసారి విశ్వాన్ని చూడాలంటే ఆ శివ దర్శనం మనం చూడలేము. దానిలో ఎంత గాలి ధూళి, పంచభూతాలు, నవగ్రహాలు, భూమి, కొండలు, గుట్టలు అన్నీ కనిపిస్తాయి. ఆ శివ దర్శనమే పరమశివ దర్శనం. కాబట్టి ఈ శివరాత్రికి మనము ప్రతి శివరాత్రి అనేది పరమశివుడు ఉద్భవించిన రోజు, పరమశివుడు కళ్యాణము రోజు. పరమశివుడు కఠోరమైన ఆ విషయంని కంఠములో పెట్టుకొని ఉంటాడు. అదే శివరాత్రి రోజే అన్నీ కలిసిన ఒక మహాశివరాత్రి రోజు
మీరు పరమశివునికి నీళ్ళతో చేసిన, పాలతో చేసిన, తేనెతో చేసిన, పంచామృతాలతో చేసిన ఆ లింగ స్వరూపానికి అభిషేకము ఎంతో మహోత్తరమైనది. మన పాపాలు పుణ్యాలు కొన్ని అవి కరిగిపోతాయి. ప్రతిసారి శివస్మరణ అనేది మనశ్శాంతి, పాప పుణ్యాలు అనేది శివ అభిషేకము. అభిషేకం అనేది ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఈ పరమ శివరాత్రి రోజు చేస్తే సకల పాపాలు పోయి అన్నీ మనకు మంచి అనేది ఏర్పడుతుంది. దర్శనం చేసుకున్న, ఒక చిన్న జ్యోతి వెలిగించిన, ఒక ధూపం వేసిన ఆ శివ బోలాశంకరుడు చాలా మన జీవుల కోసము, మానవుల కోసము ఈరోజు ఎంతో మహోత్తరమైన దినం రోజు మనం ఏది అనుకుంటే అది జరగాలంటే ఏదో ఒక స్మరణ శివుడిది, పంచాక్షరి మంత్రం కానీ ఏది తోస్తే అది జపస్వరూపంలో కానీ మీరు ఎటువంటి పూజ విధానం చేసినా ఆ శివుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. శివస్మరణ తప్పకుండా చేయండి. శివనామాన్ని తప్పకుండా తలవండి. అభిషేకము, శివరాత్రి జాగరణ చేసిన ఏది చేసినా కానీ ఆ పరమశివునికి తప్పకుండా చెంది మీరు అనుకున్నవి పూర్తి కాకుండా కొన్ని మాత్రం తప్పకుండా అవుతుంది. ఓం నమ శివాయ నమః అనుకుంటూ మనము జై జై శివయ్య జై జైలు పలుకుతుండు మన పరమశివునికి. హర 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 మహాదేవ శంభో శంకర నమః పార్వతీపతియే మహాదేవ దేవాదిదేవ. ఓం నమః శివాయ నమః.